నిజామాబాద్ జిల్లా బోధన్లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. విద్యుత్పై అధికార పార్టీ అసత్య ఆరోపణలు చేస్తోందని తెలిపారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారు విసిగిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోన్న బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలంటున్న సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. బోధన్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనతో సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యంగా సార్ చెప్పండి, ఇటు సీఎం కేసీఆర్ మీటింగ్ సంబంధించి ప్రధానంగా అధికార పార్టీ కరెంటు పైనే ప్రధానంగా చర్చ జరుపుతుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే 3 గంటల కరెంటు మాత్రమే వస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ప్రజలకు, ఈ కేసీఆర్ ఉట్టి అబద్ధాలు చెప్తా ఉంటారు కాబట్టి వారు ఏదైతే చేస్తామని చేయలేక ఇంకొకరి పైన దుమ్మెత్తి పోసడం విధంగా ఉంది. నేను కేసీఆర్ గారికి అడుగుతా ఉన్నాను, ప్రజలకు ఆలోచించమని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కరెంట్ ఫ్రీ చేసినాం. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇక్కడ కేవలం 1100 మెగావాట్స్కి అవసరం ఉంటే ఆంధ్రప్రదేశ్ కంబైండ్ ఉన్నప్పుడు, అప్పుడు మనం మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు పవర్ ఎంత కావాలంటే అంత తీసుకోవడానికి మనం లైన్స్ ఏర్పాటు చేసడం జరిగింది. అదేవిధంగా మనం ఏదైతే 800 ఒకటి 1200 ఒకటి మెగావాట్స్ ఇన్కంప్లీట్ ఉండను, 75-80% అయినాక ఇన్కంప్లీట్ ఉన్నది. ఆ 2 మెగావాట్లు తప్ప ఆయన కంప్లీట్ చేసింది. ఇంకా ఎక్కడ ఏం చేయలేదు. మరి ఆయన ఇస్తుడు ఎట్లా, కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇయ్యేది ఎందుకని రైతులను ఒకటి ఆలోచించమంటున్నాను. నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్కి, మీరన్నీ చెప్పినవి వదిలేసి మీ అబద్ధాలు మళ్ళీ వినేటట్టు లేరు, నువ్వేం చెప్పినా నమ్మేటట్టు లేరని కాంగ్రెస్ మీద పడ్డారు. అది అంత పూర్తి రైతులు ఆలోచిస్తారు. ఏమీ లేక ఎదుటోడి మీద ఏడ్చినట్టు అన్నట్టు. ఆయన చెప్పేది లేకుండా కాంగ్రెస్ వస్తే ఇది ఉండదు అది ఉండదు. నేను అడుగుతూ ఉన్నాను, అన్నీ ఉంటాయి. ధైర్యంగా చెప్తున్నాం, పవర్ ఉంటుంది. పవర్ ఉంటుందనే ఇళ్ళకు కూడా ఫ్రీ ఇస్తూ ఉన్నాం, కరెంట్ ఫ్రీ. నేను మళ్ళీ ఒకసారి కేసీఆర్కి అడుగుతా ఉన్నాను, మీరు 10 ఇయర్స్లో మేము చేసిన దాంట్లో ఒక 25% డెవలప్ చేసి చూడండి, నేను మీకు ఏ దానికైనా శిక్షకు నేను రెడీ ఉన్నానని చెప్తా ఉన్నాను. ప్రధానంగా బోధన్ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? బోధన్ నియోజకవర్గ ప్రజలకు దయచేసి ఇటువంటి దద్దమ్మల ప్రభుత్వాలని, ఎమ్మెల్యేలని ఇక చాలించుకోవాలి. వీళ్ళు ఏదో ఇంటింటి నౌకరని కానీ, ఇల్లు కట్టిద్దామని కానీ చాలా వాగ్దానాలు చేసి KG to PG అని అసలు ఉన్నదాంట్లోనే టీచర్స్ లేక, లెక్చర్స్ లేక మనం 888 కట్టాం. భాషల్లో 888 ఓన్లీ బీద ప్రజల కొరకు. గవర్నమెంట్ స్కూల్లో కేసీఆర్కు తెలియదాము, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే అక్కడ అడ్మిషన్స్ ఇస్తాం. అంటే మేము అంతా ఆలోచించి కట్టినాం. అంటే బీద వాళ్ళకు అక్కడ అవకాశం ఎక్కువ ఉండాలా, మళ్ళీ ఉన్నోళ్ళకి ఇవ్వద్దని. దాంట్లో పాపం ఈ కేసీఆర్కి అడుగుతా ఉన్నాను, ఈ దద్దమ్మలకు తెలంగాణ TRS ప్రభుత్వ ఎమ్మెల్యేలకు కనీసం వాళ్ళకి భోజనాలను పెట్టే పరిస్థితి లేదు, బాత్రూంలకు డోర్స్ పెట్టే పరిస్థితి లేదు, ప్రొఫెసర్స్ను లెక్చరర్స్ని పెట్టే పరిస్థితి లేదు. మీరు ఇంకా ఎదుటోళ్ళ మీద మాట్లాడతారు. అన్ని లక్షల కోట్లు పెట్టి అంత పెద్ద కాలేజీ కడితే దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నావు. నువ్వు ఇన్ని ధరలు పెంచి ఇంత రెవెన్యూ ఉంచంగా మేమేంది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ బడ్జెట్ 1,24,000. ఇప్పుడు నువ్వు 220-230 ఏవరేజ్ వస్తూ ఉంది. మరి ఈ డబ్బులన్నీ ఎటు పోతా ఉన్నాయి? నీ స్వార్థాల కొరకు ఉపయోగించుకొని, కమిషన్ల కొరకు ఉపయోగించుకున్నావు కాబట్టి ఇప్పుడు అవన్నీ బయటపడుతుందని లేనిపోని అబద్ధాలు చెప్పి చేస్తూ ఉన్నారు. కానీ అటువంటి మాటలు ఇమ్మద్దు. తప్పనిసరిగా వాళ్ళందరికీ డిపాజిట్ రాకుండా చేయాలని ప్రజలకు కోరుతా ఉంటాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం గతంలో ఉచిత విద్యుత్ మొదలు పెట్టిందే అటు కాంగ్రెస్ పార్టీ. రానున్న రోజుల్లో గృహ అవసరాలకు కూడా ఉచితంగా కరెంట్ ఇస్తాం, అటు రాష్ట్రంతో పాటు బోధన్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని అటు సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుండి.